కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. చూడండి ఒకసారి. సుధాకర్ కనిపిస్తుందా తేనె? కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఈ తేనెను మనం కొట్టాలంటే ఏం చేయాలి అంటే, తేనె ఎప్పుడైనా తేనెటీగలు మొత్తం ఒక చిక్కులో పెడతాయి. మనం తేనెను కొట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దాని దగ్గరలో ఉన్నటువంటి చిక్కు అంతా సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసిన తర్వాత మనం ఆ తేనెను తీయాల్సి వస్తుంది. ఈగలన్నీ ఊపాలి. ఊపిన తర్వాత తేనెను తీయాలి. తీసేటప్పుడు కొంత జాగ్రత్తగా తీయాలి, లేకపోతే అవి మనకు కుట్టేస్తాయి. కుట్టేసినాయి అంటే మన ముఖం అంతా వాసిపోతుంది. అందుకే జాగ్రత్తగా తేనెను తీయాలి. సో ఇప్పుడు తేనెను తీయబోతున్నాం మేము. ఓకేనండి, రైట్. రైట్, చివరికి తేనెను సాధించినాము. ఇగో మెల్లగా చివరికి తేనెను సాధించినాము. పొగాది పెట్టినాము. పొగాది పెట్టి తేనెను తీసినాము. నాకు ఒక 2 ఈగలు గడిచినాయి. అట్లనే మా సుధాకర్కు ఒక 3 ఈగలు గడిచినాయి. లాస్ట్కి ఏదో విధంగా అయితే దీనికి మంటనో పొగనో ఏదో పెట్టి అయితే తీసినాము. ఎందుకంటే చింత చెట్టు కట్టె అనేది చాలా గట్టిగా ఉంటుంది, రాదు తొందరగా. ఇది తెట్టెలో తేనె ఉండదు. ఇది యాక్చువల్గా తేనె, కొంతవరకు వెళ్తుంది తేనె. ఇది ఇక చింత చెట్టుకు అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది తీయాలంటే. వేరే చెట్లకైతే ఇట్లా ఇరిస్తే అప్పుడే వస్తుంది. ఈడ కన్నుకు ఒక్కటి వేసింది నాకు. ఇగో అట్లా నీకు ఏంటంటే చెవులో కోటి వేసింది. సరే వేస్తాయి ఇక పోయినప్పుడు కంపల్సరీ. వాటి రక్షణలో ఉంటాయి కాబట్టి కరుస్తుంటాయి మనకు. అవి పట్టించుకోవద్దు, కరిచినా కూడా ఏం కాదు. పెద్ద తేనెటీగలు అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఈ చిన్న తేనెటీగలకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి కరిచినప్పుడు కొంచెం మంట వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువేముండదు. జస్ట్ ఇంజెక్షన్ ఇస్తే సుర్రుమన్నట్లు సుర్రుమంటుంది అంతే. దీని లోపల దాన్ని ఒక ముళ్ళు కూర్చుంటుంది. ఆ ముళ్ళుని ఇట్లా వీకేసినాము. ఇక పీకేస్తే దద్దు రాదు, ఏం రాదు మనకు. ఓకేనండి, రైట్. తేనెలు తీయండి, బాగుంటుంది ఆరోగ్యానికి. ఇవి పుట్ట తేనె మంచిది, రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు తేనెను ఇందులో లోపల ఉన్నది ఇగో చూడండి. ఇగో ఈ తేనె అంతా తీస్తున్నాము. ఇగో ఎట్లా వస్తుందో చూడండి. ఇగో తేనె. ఇప్పుడు ఈ తేనెతోనే మనకి ఇక్కడ మైనం అనేది తయారు చేస్తాము. సో ఒకప్పుడు వెనకటికి కుంకుమ ధరించేటప్పుడు ఇప్పట్లాగా బొట్లు స్టిక్కర్లు ఉండకుండే. అప్పుడు ఏముంటుండే అంటే మైనంతో మాత్రమే కుంకుమ పెట్టుకుంటుంది. అది ఇక సాయంత్రం దాకా అయినా మళ్ళీ రేపు పొద్దుగాల దాకా అయినా పోకుండే. ఈ తేనె తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని మైనం అని అంటాం మనము. ఏదో కొంచెం వెళ్ళింది ఇలా. ఓకేనండి, ఇది ఇగో తేనె చాలా టేస్టీగా ఉంటుంది. చూడు ఇగో ఇది తిను, మంచి టేస్ట్ ఉంటుంది. ఇగో చెప్పండి. ఇగో